హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఇట్స్ టూ హాట్ టైం. చాలా బాగా చదువుతున్నారు అనుకుంటాను. అలాగే అదే స్పిరిట్తో చదువుతూ ఉండండి. కానీ చదువుతూ పాటు మీరు పాటించాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలను రేపే పరీక్ష స్టార్ట్ అవుతుంది కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను. చిన్న వీడియో చివరిదాకా చూడండి. మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించరు. 90 నిమిషాలు ముందుగానే చేరుకోవడం ఉత్తమం. అవునండి, 90 రోజులు టైం ఇవ్వలేదు, 90 నిమిషాలు ముందుగానే చేరుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు. ఇది మాత్రం తప్పకుండా పాటించాలి, ఎగ్జామ్ను లూజ్ చేసుకోకూడదు. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు ప్రకటించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎండ తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత కూడా ఉంటుందని తెలియజేశారు. ఈ నెల 6 నుంచి 154 కేంద్రాల్లో ప్రారంభం కానున్న మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసింది. రోజుకు 2 విడతలుగా ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆగస్టు 2వ వారంలో నాటికి ఉపాధ్యాయుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఇక మీరు ఎప్పటి నుంచో భయపడుతున్న విషయం ఏంటంటే కొన్ని మిస్టేక్స్ మీ హాల్ టికెట్స్లో ఉన్నాయి. హాల్ టికెట్స్లో గందరగోళమైన డేటా అని ఇంతకుముందు కూడా మనం ఇచ్చాము. మీరు ఏం వరి అవ్వక్కర్లేదు. అలాంటివి ఏమైనా ఉంటే దానికి ఏం చేయాలనేది కూడా సూచించారు. తేదీ, పుట్టిన తేదీ కానీ, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇంకా ఎలాంటి వివరాలైనా కూడా ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ ఏవైనా కూడా ఉంటే వాటికి సంబంధిత కార్డులను మీ దగ్గర ఒరిజినల్స్వి తీసుకొని వెళ్ళాలి. మీతోని ఫొటోస్లో కూడా ఏమైనా ఉంటే ఆ ఫొటోస్ను కూడా 2 ఫోటోలు మీ దగ్గర ఆల్రెడీ ఉంచుకోవడం మంచిది. గుర్తింపు కార్డు, అది ఆధార్ కార్డే కానీ పాన్ కార్డే కానీ మీకు ఓటర్ ఐడినే కానీ మీ దగ్గర ఒరిజినల్ పెట్టుకోండి. ఇది లేకపోతే ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా అలో చెయ్యరు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది తప్పులు ఉంటేనే మీరు ఇవి తీసుకెళ్ళాలి. కానీ గుర్తింపు కార్డు ఒరిజినల్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. తప్పులు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎలాంటి మిస్టేక్స్ హాల్ టికెట్స్లో. ఇకపోతే మిస్టేక్స్ లేకపోతే ఇవి అవసరం ఉండదు. కానీ గుర్తింపు కార్డు మాత్రం అందరికీ అవసరం ఉండాలి. అందరూ తీసుకొని వెళ్ళాలి. అది రెడీగా పెట్టుకోండి మీ హాల్ టికెట్తో పాటు. అది లేకపోతే మాత్రం అలౌ చెయ్యరు. పరీక్షా కేంద్రాల్లో 20 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు. అటెండెంట్స్ ఉంటారు, అక్కడ ఇన్విజిలేటర్స్ కూడా ఉంటారు. సో పరీక్షా సమయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంప్యూటర్కి సంబంధించి వాళ్ళకు తప్పకుండా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సంకోచించకుండా పిలవండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్, 2 చేతులు లేని దివ్యాంగులు కానీ దృష్టి లోపం ఉన్న వారికి కానీ పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. 10వ తరగతి అంటే ఎప్పుడైనా కూడా మనకు ఒక లెవెల్ కింది వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మీరు అలాంటి దరఖాస్తు చేసుకోకపోయినా కూడా ముందు అక్కడ డిఈఓ లెవెల్ వాళ్ళు దాన్ని పరిశీలించి మీకు తప్పకుండా అలాంటి సౌలభ్యం కలిగిస్తారు అని చెప్పారు. సో దీనికి ఇలాంటి వాళ్ళకి 50 నిమిషాల సమయం అదనంగా కూడా దొరుకుతుంది అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,25,401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు కూడా 3.04 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంతవరకు చేసుకున్నటువంటి వారికి చాలా సింపుల్గా ఫోన్లలోకి మెసేజ్లు కూడా పంపించారు. పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డేనే ప్రైమరీ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. మళ్ళీ వారం రోజుల తర్వాత కీని విడుదల చేస్తారు, సరిదిద్దుబాట్లు ఏమైనా ఉంటేనో. సో దరఖాస్తు సమయంలో పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్నందున అభ్యర్థులకు వచ్చే మార్కులకు అనుగుణంగా పోస్టులను కేటాయిస్తారు. ఇకపోతే ఇక్కడ చిన్న బాక్స్లో ఉందండి ఎలాంటి పోస్టులకు ఎంత కాంపిటీషన్ ఉంది అనేది. ఎస్జిజి పోస్టులకు ఒక పోస్టుకు 24 మంది ఉంటేను, పీఈటీ పోస్టులకు 148, దానికి ఎక్కువగా ఉంది చాలా. అలాగే మిగతా ఉన్నాయి చూడొచ్చు. ఒక 421 పోస్టులు మాత్రము క్రీడా కోటా కింద కేటాయించారు. వాటికి ఎలాంటి ఎగ్జామ్ అభ్యర్థులు రాయనక్కర్లేదు. ఓన్లీ ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అది ఆల్రెడీ డేట్ కూడా అయిపోయింది, వాళ్ళందరూ సబ్మిట్ చేసి ఉంటారు. వాళ్ళకు ఎగ్జామ్ అనేది లేకుండా డిఎస్సి ఎగ్జామ్ డైరెక్ట్ పోస్టులను అలాట్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ రెడీగా పెట్టుకోండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్. 1 మినిట్ లేట్ అయినా కూడా అలౌ చెయ్యరు. కాబట్టి 2 గంటల ముందే మీరు అక్కడ ఉండేలా చూసుకోండి. చాలా జాగ్రత్తగాను అన్ని అవసరానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడి కార్డు తప్పకుండా
మీ అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, ఈ 2 మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఈ 2 పట్టుకొని సమయానికి చేరుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.